ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈరోజు నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు ఈ సందేశంతో నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు కదా, ఆ ఆలోచనలు అన్నిటికీ కూడా నేను చక్కటి సమాధానం ఇస్తాను. నిన్ను కృంగదీస్తున్నటువంటి కొన్ని ఆలోచనలు నిన్ను నిద్రపోనివ్వకుండా, ఆకలికి అన్నం తిననీయకుండా చాలా బాధ పెడుతున్నాయి. వాటన్నిటికీ కూడా నీకు ఈరోజు ఒక తీర్పు అనేది ఇస్తాను. ఎవరూ కూడా నీ వైపు నిలబడడం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అలాంటి సమయంలో నీకు నేను ఎప్పుడూ కూడా ఖచ్చితంగా అండగా ఉంటాను. నీ బాబా తప్ప నీకు ఎవరు ఉంటారో చెప్పు. నా బిడ్డవైన నీకు నేను ఎప్పుడూ తండ్రి స్థానంలో అండగానే ఉంటాను. నువ్వు నన్ను గ్రహిస్తే చాలు, నీ కష్టాలన్నీ తీరుస్తాను. చాలామంది స్నేహితులు, బంధువులు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉంటారు. కానీ అవసరానికి సరైన సమయంలో చేయూతనిచ్చే వాళ్ళు మాత్రం ఎవరైనా ఉంటారా? వెతుకుతూ ఉంటే కనీసం గుర్తుకు కూడా రారు. అంటే ఎవరు లేరనే కదా, ఎవరు లేరని చెప్పొచ్చు. నీకు ఎంత వెతికినా సరే సమయానికి నాకు సాయం అందించేందుకు స్నేహితుడు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరూ లేరే అని బాధపడుతున్న సమయంలో నేను గుర్తురానా తల్లి? నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. ఎక్కడెక్కడో వెతుకుతావు నీ బాబాని పెట్టుకొని. నీ బాబాని నేను ఉన్నాను. ఎంతోమంది మనుషుల మధ్య ఉన్నా నువ్వు ఉంటూ కూడా నీ బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా ఎవరు నీకు అండగా ఉంటారు అని, సహాయం చేస్తారు అని నీకు నమ్మకం లేదు. కానీ నీ సాయి తండ్రి నేను సహాయం చేస్తాను కదా. ప్రతి ఒక్క విషయంలో నేను ఆదుకుంటాను. ఏదైనా నీకు ఒక కఠిన పరిస్థితి వచ్చిందే, అప్పుడు నేను చేయూతని అందిస్తాను. నీ ఒంటరితనాన్ని నేను పోగొడతాను. నీ మనసుకి హాయినిస్తాను. లేదంటే నీ మనసులో ఒక తెలియని ఆందోళనకు గురవుతూ ఉండేటప్పుడు ఆ ఆందోళనకి నేను ప్రశాంతమైన ఒక మెరుపు లాంటి సమాధానం అందిస్తాను. ఇలా ఎన్నో విధాలుగా నీ బాబా నేను నీకు అండగా ఉంటానమ్మా. నాకు స్నేహితులు అన్నారు అనేటటువంటి వారు ధైర్యం నీకు ఉండాలి. ఆ ధైర్యం లేని రోజున ఆ ధైర్యం ఎందుకు అంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు అని. కానీ నీ పక్క వారికి సాయం చేయడమే తప్ప నీకు ఇంకేమీ తెలీదు. ఇతరుల నుంచి సాయం పొందాలని ఎప్పుడూ నువ్వు అనుకోవు. కానీ నీ ఆపద సమయంలో ఎవరూ నీకు లేరే అని మాత్రం బాధ ఉంటుంది. అవును కదా తల్లి, నువ్వు పూర్తిగా విన్నావంటే నీ బాబా సందేశంలోనే అర్థం నీకు తెలుస్తుంది. నా బిడ్డల కోసం, నా బిడ్డల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఈ వాక్కు ఇది నీ జీవితాన్నే గొప్ప ఆరంభమమ్మా. అమ్మ, ఆఖరి వరకు విను. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. నా బిడ్డలకు నేను
చెప్పుకొచ్చేది ఒక్కటే. ఏ విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకొని, ఎవరైనా సరే ఒకరు చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇది నేను ఒంటరిని కాదు అని నువ్వు నమ్మాలి. ఈ సందేశం ద్వారా నాకు నా బాబా తోడున్నాడు అని నువ్వు నమ్మాలి. నీకు నేను ఉండగా ఎప్పుడూ కూడా దేనికి కూడా ఆందోళన ఎందుకు? ఎలాంటి గొప్ప శుభవార్తలు నేను అందించబోతున్నానో నీకు తెలీదు. ఈ తండ్రి మాటల్లోనే నువ్వు ఇప్పుడు తెలుసుకో. ఖచ్చితంగా నీ జీవితానికి ఒక గొప్ప మార్పు అయితే ఇస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నావు అనే కదా తల్లి, అదే ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నావు కదా. ఆ ఆలోచనలోనే నువ్వు కూరుకుపోయి ఉన్నావు. అందరూ ఉన్నా సరే ఏకాంతంగా ఉన్నట్లు జీవిస్తున్నట్లు, ఎవరూ లేనట్టు నీకు అనిపిస్తుంది. ఏదో ఆలోచన నీ మనసులో, ఏదో తెలియని అలజడి, నీకు ఆ అలజడి ఉంది. 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటికి పంపుతున్నావు. నీకు తోడుగా ఎవ్వరూ లేరు. జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అనే ఒక ఆందోళన కూడా నీకు వచ్చింది. అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నానే, నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే, కానీ ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఉన్నాను. అలాంటిది నా పిల్లలకు ఎలాంటి బాధ కష్టం లేకుండా నేను కాపాడుకుంటున్నాను. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంట ఉండి, ముందు ఉండి నా బాబా ఆశీర్వాదంతో నా పిల్లలకు అన్నీ సరి చేసుకుంటున్నాను. నా పిల్లలకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మంచి ఆరోగ్యం ప్రసాదించు బాబా అని నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నావు. ప్రశాంతంగా ఉండాలని, ప్రతి క్షణం నా పిల్లల కోసం, బంధం కోసం తల్లడిల్లిపోతున్నాను అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. అవన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆరాటపడుతున్నావు. మరి ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా. నేను పట్టించుకోకుండా ఎందుకు ఉంటాను తల్లి? అందరూ దూరం పెడుతున్నారని ఈ సాయిని కూడా నువ్వు మర్చిపోయావు. అందరూ నిన్ను దూరం పెట్టారని ఆ కష్టంలో నువ్వు కూరుకుపోయావు. నీకు నేను ప్రతి క్షణం సమాధానం ఇస్తూనే ఉన్నా. నువ్వు అడిగినప్పుడల్లా ఈరోజు తప్పకుండా నీతో మాట్లాడే తీరాలి అని, నీ మనసులో ఉన్న బాధకు ఒక కొలిక్కి తేవాలి అనే ఈరోజు నీ ముందుకు వచ్చాను. తల్లి, నీలో నువ్వే ఒంటరివి అని కుమిలిపోతున్నావు, అవునా కదా? అందుకే తల్లి, ఈరోజు నీతో మాట్లాడాలని నీ తండ్రి నీకోసం వచ్చాడు. ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే. నీకోసం అంటే నీకోసం మాత్రమే. నువ్వు ఒంటరివి అనేటటువంటి భావన నుంచి నిన్ను బయటకు తీసుకురావాలి. ఈరోజు నీ తండ్రి నీ ముందుకు వచ్చాడు. శ్రద్ధగా విను. ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా మొదలవుతుంది. నూతన మార్పు కూడా మొదలవుతుంది. చింతించుకు తల్లి, ధైర్యంగా ఉండు. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి, ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన బాధలకు అన్నిటికీ కూడా నేను పరిష్కారం, ఫలితం అనేది తప్పకుండా అందిస్తాను. ముగింపు అనేది ఖచ్చితంగా పలుకుతాను. నీ కష్టాలన్నీ ముగిసిపోతాయి. ఇప్పుడు నీకు సంతోషమే కదా. నీ తండ్రి చెప్పిన మాట విన్నాక నీకు ఆనందమే వచ్చింది కదా. ఇకపై నువ్వు ఒంటరివి అని బాధపడవద్దు తల్లి. ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు, ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతున్నారో, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెబుతున్నారో, ఎవరు నీకు చెడు చేస్తున్నారో వాళ్ళతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా, అలాగే ప్రవర్తించు. అర్థమవుతుందా తల్లి? బాధ పెడుతున్నారని బాధపడుతూ కూర్చోవద్దు. నువ్వు ఎదిగి చూపించాలి. వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే నువ్వు కూడా ప్రవర్తిస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది. నీ ఎదుగుదల వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. గుర్తుపెట్టుకో అమ్మా, శ్రమించు, కష్టపడి శ్రమించు. నీ వల్ల కాకపోయినా శ్రమించు. ఖచ్చితంగా ఫలితం మాత్రం అప్పుడే, రాకపోయినా తప్పకుండా అయితే వస్తుంది. నిన్ను హేళన చేసిన వాళ్ళని తిట్టొద్దు. కేవలం నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వారికి కాలం శిక్ష వేస్తుంది. నీ జీవితాన్ని గడిపితే చాలు, అది వారికి అత్యంత శిక్షగా మారుతుంది. ఎందుకంటే వారు నీ ఎదుగుదలని చూసి ఓర్వలేరు కాబట్టి, కృంగి కృషించిపోతారు కాబట్టి. అందుకే చెబుతున్నాను, నువ్వు నీ యొక్క ప్రపంచంలో నీ పనులు చేసుకో. ఎవరు కూడా ఒంటరి కాదు తల్లి. ఇక్కడ మంచివారు ఎప్పటికీ ఒంటరి అవ్వరు. వారికి భగవంతుడు తోడు, అండా ఎప్పుడు ఉంటుంది. ఈ మాసం ఈ విషయం గురించి గుర్తుపెట్టుకో. నీకు ఎల్లప్పుడూ కూడా ఈ సాయి తండ్రి చేయుతనిస్తూ ఉంటారు. ఎక్కడ ఎలా ఉండాలి అనేది నీకు నేర్పిస్తూ ఉంటారు.
కొంతమంది వారు చేసినట్టే నువ్వు చేసే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. వారు నిన్ను దూషిస్తే నీ చిరునవ్వుతో సమాధానం ఇవ్వు. నీ ఎదుగుదలను చూసి వారు ఆటంకాలు ఏర్పరిస్తే వాటిని సోపానాలుగా చేసుకుని ముందుకు వెళ్ళి విజయం సాధించు. ఏం చేసినా సరే నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. వారి ఉచ్చులో పడవద్దు. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు వారికి శిక్ష వేయగలవు. అప్పుడే నీ యొక్క ఎదుగుదలతో నీ నవ్వును వారు తట్టుకోలేరమ్మా. నీ సంతోషాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇప్పటికైనా అర్థమై ఉండాలి నీకు వారికి అతి పెద్ద శిక్ష ఏంటో అని. నీ ఎదుగుదల, నీ ఆనందమే వారికి శిక్ష. అది ఎక్కడో లేదు, అది నీలోనే ఉంది. నువ్వే చెయ్యాలి. నువ్వు సంతోషంగా గెలుస్తూ వెళ్తూ ఉండు. అదే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. అర్థమైందా తల్లి? వారు నిన్ను బాధ పెట్టి రాక్షసానందాన్ని పొందాలనుకుంటారు తల్లి. అలాంటి వారికి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇవ్వకు. సంతోషంగా ఆనందంగా ఉండు. ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు. నీకు లోపి గుణం కలిగి ఉన్న ఈ మనుషులు అవసరం లేదమ్మా. నీ మంచి కోరే ఒక్కరు నీ పక్కన ఉంటే చాలు. వారు నీ బాబా కూడా నీతో ఉన్నాడు కదా. ఏ యొక్క స్వార్థము లేనివారు నీ వాళ్ళు కాబట్టి చింతించవద్దు. సునాయాసంగా నువ్వు అన్నీ సాధించగలవు. నీకు ఎవరూ లేరనే భావన నుంచి నీ మనసులో నుండి తొలగించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు తల్లి. ఎవరి కోసమో నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. నీ కోసం నువ్వు జీవించాలి. కేవలం నీ సంతోషం మాత్రమే, నీ సంతోషం కోసం మాత్రమే జీవించాలి. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఈ సాయి బిడ్డవు అయ్యావు. మానవ జన్మ ఎత్తావు. ఈ జన్మ అందరికీ దక్కదమ్మా. ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది. అలాంటి దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. కానీ ఈ అద్భుతమైన జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం సంతోషం, నీ సంతోషం కోసం, నీ కుటుంబం, నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించమ్మా. నీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటి నుండి నిన్ను గట్టెక్కించేందుకు ఈ సాయి ఉన్నాడు కదా. నిన్ను తొక్కాలని చూసేవారికి ఎవరున్నారంట? నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చేయి. అనవసరంగా లేనిపోని కష్టాలను నెత్తిన పెట్టుకోకు. నువ్వు కూడా దూరంగా ఉండు తల్లి. అన్నిట్లో జోక్యం చేసుకుని ముందుకు వెళ్ళొద్దు. నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళగలవు. ఖచ్చితంగా అద్భుతాలను చూడగలవు. నీ కలలన్నీ నిజం చేసుకోగలవు. ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా, వాటికి ఫలితం నేను అందిస్తాను కదా. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. నీ సాయి తండ్రి ఒక్క మాట ఇస్తున్నాడు. నువ్వు కోరిన ప్రతి కోరిక నేను తీరుస్తాను. నీ ప్రతి కోరిక నేను తీర్చిపెడతాను. ఇందులో ఎలాంటి సందేహమూ లేదమ్మా. ఒక్కొక్కప్పుడు నీ మనసంతా గందరగోళంగా, జీవితం కోల్పోయినట్టుగా, ఒంటరిగా ఉన్నట్టుగా అనుకుంటావు. ఇకనైనా నీ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఆలోచనలకు దూరంగా ఉండు. నా దగ్గరికి రా, నా లోపలికి రా, నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు. 10 నిమిషాలు నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ మనసులో భారమంతా కూడా తగ్గుతుంది. నీ బాబా నీకు అండగా ఉంటాడు. తల్లి, బాధపడుతూ ఒంటరిగా కూర్చోవద్దు. ఆకలి తిండి మాని నువ్వు బాధపడుతూ ఉంటే నీరసించిపోతావు. తల్లి, నా కోవెలకు రా, నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకో. నాతో మాట్లాడు, నేను వింటాను. నీ ప్రతి ఒక్క మాట నేను వింటాను. ఏం చెప్పినా వింటాను. సిద్ధంగా నేను ఉంటాను. నీ యొక్క కోరికని సిద్ధం చేసి నీకు తయారు చేసి నీ చేతికి అందించడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధమే. ఆ పనులన్నీ అయిపోయాయమ్మా. దేని గురించి నువ్వు కంగారు పడకు. ఈ సాయి తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా మాత్రం ఉండు. ఎప్పుడైనా సరే ఒంటరివి అన్నట్టుగా నీ మనసుకు అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. నీ తోడుగా ఏ పరిస్థితులైనా నీకు ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఈ భూమిపైకి వచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే వచ్చావు అన్న విషయం తెలుసుకో. కాబట్టి నువ్వు ఒంటరివి అని అనుకోకు. ఒకరిపై ఆధారపడకు. నీ కాళ్ళపై నువ్వు నిలబడు. నీ ఆలోచనలతో నువ్వు పైకి రా. నీకు తోడుగా అండగా ఈ సాయి తండ్రి ఉండగా ఇక నీకు దిగులెందుకు చెప్పు. నీ జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారమ్మా. అవన్నీ నిజాలే అని నమ్మి మోసపోవద్దు. చెప్పే మాటలకు నువ్వు మోసపోయి జీవితాన్ని బాధ పెట్టుకోకు. బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది చెప్పు. నీకు నీ జీవితాన్ని ప్రసాదించింది ప్రశాంతంగా ఆనందంగా గడిపి రమ్మని. కానీ నువ్వేం చేస్తున్నావు? తిండి తిప్పలని మాని దుఃఖిస్తూ ఉన్నావు.
ఇకనైనా కళ్ళు తెరవు. ఈ తండ్రి మాటలు పరమార్థం ఏంటో నువ్వు గ్రహించే ప్రయత్నం చెయ్యి తల్లి. ఫలితం నేను ఇస్తాను కదా, నీ సందేశం నువ్వే వెతుక్కోవాలి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.